ప్రస్తుతం మనతో పాటు దశరథ్ గారు ఉన్నారు. ఉస్మాన్ యూనివర్సిటీ బీఆర్ఎస్వి నాయకులు. దశరథ్ గారు, ఇప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఉండి సీఎం గుండి కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో అడుగు పెట్టలేకపోయారు. కేటీఆర్ గారు కూడా అడుగు పెట్టలేకపోయారు. అట్లాంటిది రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే మీరు ఒక యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఎందుకు ఆపాలని ప్రయత్నిస్తున్నారు మీరు? తప్పండి. మేము ఆపనీకి ప్రయత్నం చేస్తలేము. ఆయన రాకను కూడా వ్యతిరేకించట్లేదు. ఆయనను సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి హోదాలో అది ఎవరైనా ఆ కుర్చీలో ఉన్నటువంటి వ్యక్తి వస్తే నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, ఆ ముఖ్యమంత్రి హోదాలో యూనివర్సిటీకి వస్తే ఒక చర్చ నడుస్తుంది, కొన్ని వరాలు వస్తాయి, ఫండ్స్ వస్తాయి, ఏదైనా మంచి సంచలనమైన ప్రకటనలు కూడా చేయొచ్చు. మూడు మంచిగా ఉంటాయి, రావాలే. దాంతోపాటు ఈయన గతంలో చెప్పినటువంటి హామీల గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటున్నా అంటే మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల ఇస్తున్నారు. 30,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే, 60,000 ఇచ్చినామనేసి డబ్బా కొట్టుకుంటున్నాడు. ఈ రోజు ఆయన ఓపెన్ చేయడానికి ప్రారంభించడానికి వస్తున్నటువంటి బిల్డింగ్లు కూడా గత ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చి 80 కోట్లతోని గత ప్రభుత్వం శంకుస్థాపన చేసి గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచి కన్స్ట్రక్షన్ అయిపోయి పూర్తి స్థాయిలో రెడీ ఉన్నప్పుడు ఈయన వచ్చి రిబ్బన్ కట్ చేయడానికి వస్తున్నాడు. అంటే ఇవి కూడా మేమే కట్టించినామని చెప్తాడు. అయింది అంటే ఇది విద్యార్థులకు క్లారిటీ ఉండాలి. గతంలో ఈయన చెప్పినటువంటి విధంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి సంవత్సరం దాటిపోతుంది. సంవత్సరం మీద 1 నెల దాటింది ఇప్పటికీ. జాబ్ క్యాలెండర్ ఇచ్చి అసెంబ్లీ వేదికగా 3-4 నెలలకు నోటిఫికేషన్ ఇస్తాం, పలానా శాఖల నుంచి నోటిఫికేషన్లు వస్తాయి, రిక్రూట్మెంట్లు అవుతాయి, ఇక మనకు జాతర పండుగ ఉద్యోగాలు పండుగ అనేసి అన్నాడు. ఈనాటి వరకు కూడా ఒక ప్రస్తావన లేదు. చిన్న నోటిఫికేషన్ వచ్చిందా? ఏ శాఖలు వచ్చింది? అసలు 5,000 ఉద్యోగం ఇచ్చినావు, 2,000 ఉద్యోగం ఇచ్చినావు, అసలు ఏ ఉపాధి కల్పించినావు? ఈరోజు నువ్వు యూనివర్సిటీ అంటే విద్యార్థులు ఉండేది. ఇక్కడ విద్యార్థులంతా కూడా ఉద్యోగాల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇట్లాంటి వేదికకు వచ్చి నువ్వు ఏం చెప్తావు అంటే ఒక ప్రకటన ఇచ్చిరా అని చెప్తున్నాం మేము. నువ్వు పైలట్ ప్రాజెక్ట్ కింద ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినులకు స్కూటీలు ఇస్తా అని చెప్పినావు. పైలట్ ప్రాజెక్ట్ కింద దాన్ని తీసుకొని అనౌన్స్ చేసిరా, జీవో ఇచ్చిరా స్కూటీలను. అమ్మాయిలందరికీ కూడా నువ్వు విద్యార్థులందరికీ స్కూటీలు ఇస్తున్నావు ఉచితంగా. యూనివర్సిటీ విద్యార్థులకు ఫస్ట్ గా ఇస్తున్నా అనేసి ప్రకటన చేసిరా, స్వాగతిస్తున్నాం. అట్లా అంటే నువ్వు రూపాయి ఇవ్వకుండా ఏం చేయకుండా గత ప్రభుత్వం నిర్మాణం చేసిన దానికి నువ్వు వచ్చి రిబ్బన్ కట్ చేస్తా, నేను డబ్బు కొట్టుకుంటా, నాకు మీడియా ఉన్నది, పోలీసు వాళ్ళ బలగం ఉన్నది అనేసి ఎవరిని మాట్లాడేయకుండా చేస్తా, ఎక్కడికక్కడ అరెస్టులు చేయించుకుంటా, నేను హంగామా, అదేదో సినిమాల విలన్ వస్తే అంత హంగామా జరుగుతుంది కదా. నువ్వు పులి అని చెప్పుకుంటా ఉన్నావు, నువ్వు హీరో అని చెప్పుకుంటా ఉన్నావు, నిన్ను సోనియా గాంధీ మెచ్చుకున్నదా అని చెప్తా ఉన్నావు. నీకెందుకు మరి భయం? విద్యార్థులను ఎందుకు అరెస్ట్ చేపిస్తావు? నిన్న ప్రెస్ మీట్ మాట్లాడి ఇవే అంశాలు చెప్దాం అనుకున్నాం మేము. ప్రెస్ మీట్ వరకు కూడా పోలేదు. ఆర్ట్స్ కాలేజ్ ముందర నిలబడితే పాపమా ప్రజాస్వామ్యంలో? అంటే ఏం ఎట్లాంటి పోలీసింగ్ నడుస్తున్నది రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీ కండవలు వేసుకొని పోలీసులు పనిచేస్తా ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో. కాబట్టి ఎందుకు చేయలే? బల్మూరు వెంకట్ సండే రోజు వచ్చిండు, చీరలు గాజులు ఇచ్చిపోయిండు వీసీకి. ఎవడైనా సంస్కారం ఉన్నాడు గట్లాంటి పని చేయొచ్చా? అట్లా రద్దు చేసిరు. అది అంత హీనంగా ఇక్కడ ఎవరు చేస్తలే. శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా కన్స్ట్రక్టివ్ వేలో మేము అడగదలుచుకున్నాము. మేము మా వాయిస్ వింటే కదా మేము ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది. మా వాయిస్ వినక ముందుకే గొంతు నొక్కి పెడితే ఎట్లా? అంటే నిరుద్యోగులకు న్యాయం చేయడం 100% చేయలేడు కనుకనే ఇవి అరెస్టులు కదా. ఎక్కడి నోటిఫికేషన్ తీయమనండి, చర్చ పెట్టమనండి, ఆర్ట్స్ కాలేజ్ వేదిక ఎవరు చర్చకు వస్తారు రమ్మనండి, మేము మాట్లాడతాం. 26 నాడు బట్టి విక్రమార్క గారు కూడా ప్రజాభవన్ కి పిలిపించారు. ఎన్నిసార్లు పిలిపించిండు ఆయన? గతంలో పిలిపించిండు. డిఎస్సి మూవ్మెంట్ అవుతున్నప్పుడు అశోక్ నగర్ లో లాఠీ చార్జీలు చేసినప్పుడు మార్చిలో ఆయన ఎప్పుడు జనవరిలో విద్యార్థులతో పెట్టేయండు. లాస్ట్ ఏది 25 జనవరిలో నిరుద్యోగులతో పెట్టేయండు. ఈ మార్చిలో ఫిబ్రవరి పోతే మార్చి వస్తుంది, మార్చిలో మెగా డిఎస్సి అనౌన్స్ చేస్తామన్నాడు. మార్చి రాలేదా? ఇంకా మార్చి దాటి 10 నెలలు అవుతుంది కదా. ఆగస్ట్ ఇది అంటే గట్లున్నాయి అలా. అంటే చెప్పుడు ఒకటి, చేసేది ఒకటి. ఏం చెప్తున్నావు అనే సోయి కూడా లేదు. గతంలో చెప్పిన మాటలు మర్చిపోయి ఇప్పుడు కొత్త. సరే, రేవంత్ రెడ్డి గారు రావడాన్ని ఒక సీఎం గారు ఉస్మానియా యూనివర్సిటీకి రావడాన్ని స్వాగతిస్తున్నారా లేదా? డెఫినెట్ గా స్వాగతిస్తాము. ఎందుకు స్వాగతించమండి? ప్రజాస్వామ్యం మీద ఆయన ఒక ముఖ్యమంత్రి. రాష్ట్రానికి కేసీఆర్ కన్నా బెటరే కదా. ఎట్లా బెటర్? ఏ విధంగా బెటర్ అంటున్నా? కేసీఆర్ గారు అట్లీస్ట్ ఉస్మానియా యూనివర్సిటీని 1000 కోట్లు ఇస్తా, 500 కోట్లు ఇస్తా అని చెప్పేసి గతంలో ఎన్నికల ముందు చెప్పడం అనేది జరిగింది. మరి అదే కేసీఆర్ ఒక్కసారి కూడా అడుగు పెట్టలేకపోయారు. అట్లాంటిది ఒక సీఎం వస్తుందంటే గర్వకారణమే కదా అంటున్నా. 12,000 పైచీలు గ్రామ పంచాయతీలు ఉన్నాయి రాష్ట్రంలో. అన్ని ఊర్లకు ముఖ్యమంత్రి అంటే వాళ్ళు పోతారా? ఎవరున్నా అన్ని గ్రామాలకు పోతారా? కానీ ప్రభుత్వ పథకాలు అయితే పోతాయి కదా. అదే విధంగా ఆయన ఏడ ఉన్నా కానీ కేసీఆర్ గారు 200 కోట్ల ఫండింగ్ చేసిండు ఉస్మానియా యూనివర్సిటీకి. 7 కొత్త బిల్డింగ్లకు శాంక్షన్ ఇచ్చిండు. ఒక బైపాస్ లింక్ రోడ్ ఇచ్చిండు 16 కోట్లతోని. అది ఇంకా మధ్యలో ఉన్న దమ్ముంటే ఆ పనులు చేసి చూపెట్టమనండి. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఈ రోజు 45 కోట్లతోని బ్రహ్మాండంగా కడుతున్నారు.
అంటే వేసిరు కదా, నువ్వు ఒక్క రూపాయి ఇవ్వకపోతే నువ్వు 100 కోట్లు ఇస్తాను, 100 రోజుల్లో 100 కోట్లు ఇస్తా అని చెప్పినావు ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి. ఒక 100 రూపాయలు అని ఇచ్చినావా? ఏ ముఖం పెట్టుకొని వస్తావు? గది మేము అడిగేది. నువ్వు ఇది చేస్తానన్నా చేయరా బాబు అనేది చెప్తున్నాం మేము.